2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ముక్కోణపు పోటీ తప్పేలా కనిపించడం లేదు. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ, పవన్, జనసేన మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడవనుంది. జనసేన ప్రభావం 2019 ఎన్నికల్లో ఎంతవరకు ఉంటుంది? ఆ పార్టీ పూర్తిగా మెజారిటీ సాధించి అధికారంలోకి వస్తుందా లేదా? జనసేనకు పడే ఓట్లు టీడీపీ, వైసీపీలలో ఎవరికి దెబ్బేస్తాయి? లాంటి డౌట్లు రాజకీయ వర్గాల్లో సహజంగానే చర్చకొస్తున్నాయి. జనసేన వర్గాలు ఇన్నర్గా చేయించుకున్న సర్వే ప్రకారం 2019లో ఆ పార్టీకి 57 నుంచి 60 సీట్లు ఖచ్చితంగా వస్తాయని వారు లెక్కలు వేసుకుంటున్నారు. జనసేన గెలిచే సీట్లను కాకుండా ఏపీలోని 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లలో పోటీ చేసి తమ సత్తా చాటే ప్లాన్లో ఉందట. పవన్ మరింతగా జనాల్లోకి వెళ్తే మరిన్ని సీట్లు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదన్నది ఆ పార్టీ ప్రాథమికంగా వేసుకున్న అంచనా. ఇక జనసేన పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లాలో బలమైన ప్రభావం చూపుతుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ 3 జిల్లాల తర్వాత కృష్ణాలో ప్రభావం ఉంటుందని ఆ పార్టీ భావిస్తోందట. గతంలో చిరు ప్రజారాజ్యం స్థాపించినప్పుడు కూడా ఆ పార్టీ ఇవే జిల్లాల్లో సీట్లు గెలుచుకుంది. మరి జనసేన అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. What?